హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే ఏపీ సిఆర్డీ అమరావతిలో నిర్మిస్తున్న ఏపీ సిఆర్డీ బిల్డింగ్ యొక్క పనులు ఎలా ఉన్నాయి, ప్రజెంట్ అసలు ఏ సిచ్యువేషన్ లో ఉంది ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేనండి మనకు ఏపీ సిఆర్డీ బిల్డింగ్. ఆంధ్రప్రదేశ్ లో పర్మనెంట్ గా నిర్మించబోతున్న ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లో పర్మనెంట్ గా నిర్మించబోతున్న ఫస్ట్ గవర్నమెంట్ బిల్డింగ్ అన్నమాట ఇది. సో మనకి ఇక్కడ నుంచే గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయండి. గవర్నమెంట్ సంబంధించిన ఎంప్లాయీస్ సంబంధించిన బిల్డింగ్స్ కానీ, అలాగే ఈ యొక్క ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, మినిస్టర్స్ బంగ్లాస్ కానీ, అవన్నీ కూడా మనకి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. ప్రజెంట్ ఇక్కడ మీరు ఫ్రంట్ చూసుకుంటే ఏపీసీఆర్టీకి సంబంధించి మొత్తం కూడా ఒక స్టేజ్కి అయితే తీసుకొని వచ్చేసారండి. ఫినిషింగ్ స్టేజ్కి అయితే మొత్తం కూడా చూస్తున్నారు కదా ఎంత నీట్గా చేసుకున్నారు ప్లేస్ మొత్తం కూడా. మీరు ఇది వరకు ఒక 10 days బ్యాక్ 20 days బ్యాక్ వీడియోలో చూస్తే ఇదంతా కూడా ఎలా ఉండేది మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది. ప్రజెంట్ సో దీనికి సంబంధించి ఫ్రంట్ వర్క్ సంబంధించి కూడా ఎల్ఎన్టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేశారండి. ప్రజెంట్ ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మనకు చెట్లు ఉండే అవన్నీ కూడా మొత్తం క్లియర్ చేసి ఇప్పుడు ఇక్కడ మనకు ఏపీసీఆర్డీ బిల్డింగ్ నుంచి అక్కడైతే మనకు 4 హాల్స్ అయితే కడుతున్నారు కదా, దానికైతే కనెక్టివిటీకి అయితే కనెక్ట్ చేస్తున్నారండి. మొత్తం కూడా గ్రావెల్ ఇవన్నీ కూడా నీట్గా పోసుకొని మొత్తం ఒక స్టేజ్కి అయితే తీసుకొని వచ్చేస్తున్నారు. సో అక్కడ మన హాల్ నెంబర్ ఫస్ట్ దండి, అది లేట్గా అయితే స్టార్ట్ చేశారు. అది కూడా చాలా ఫినిషింగ్ వర్క్ అయితే రెడీ అయిపోయింది. అలాగే అక్కడ ఉన్న 3 హాల్స్ కూడా ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. దానికి సంబంధించి ఇవన్నీ కూడా ఇది వరకు చెట్లు అవన్నీ కూడా ఉండే మొత్తం కూడా క్లియర్ గా చేసేసి ఆ యొక్క హాల్స్ దగ్గర నుంచి ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్ వరకు అయితే కనెక్టివిటీ అయితే చేస్తున్నారండి. రోడ్ అయితే ఇలా రాబోతుంది. సో అవన్నీ కూడా చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇది మాకు అదంతా కూడా మనకు ఏపీసీఆర్డీ బిల్డింగ్ సీడ్ యాక్సెస్ రోడ్. అక్కడ చూడండి రకరకాల పూలు అయితే కనిపిస్తున్నాయి చూడండి, ఆ సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన అయితే. సో చూడండి మొత్తం ఫ్రంట్ అయితే ఎలా ఉందో చూడండి సిచ్యువేషన్ అయితే. మొత్తం లోపల చెట్లు రకరకాల చెట్లను అయితే మొత్తం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఎంట్రీ అయితే ఇక్కడ నుంచి అయితే ఉంటుందండి. ఇక్కడ నుంచి మీరు చూడండి, ఇది వరకు వీడియోలో అయితే మొత్తం చెట్లన్నీ కూడా తీసుకొని వచ్చి అయితే పెట్టున్నారు. ఈ రోజు అయితే మొత్తం కూడా క్లియర్ గా ఎక్కడక్కడ చెట్లు అయితే పెట్టేస్తున్నారండి డిజైన్ కి, గ్రీనరీ కోసం. మొత్తం ఎలా ఉందో చూడండి. వర్క్ అయితే ఇక్కడ ఏపీసీఆర్డీ బిల్డింగ్ సంబంధించి చాలా ఫాస్ట్ గా జరిగిందని చెప్పుకోవాలి. ఇదంతా కూడా ఈ ఫ్రంట్ సైడ్ ఉన్న క్లియరెన్స్ పనులు ఈ స్టేజ్ కి రావడానికి వితిన్ 10 days లోనే కంప్లీట్ చేసేసారండి మొత్తం కూడా. చూడండి ఇటు సైడ్ నుంచి ఎంట్రీ ఉంటుందేమో బహుశా. ఇది మనకు ఇటు సైడ్ నుంచి లోపలికి వెళ్ళేదానికి ఎంట్రీ. మనకి ఇప్పుడు సెక్యూరిటీ వాటి కోసం అయితే మొత్తం కూడా రెడీ చేసుకుంటున్నారు ఈ యొక్క ఏపీ సిఆర్డీ బిల్డింగ్ సంబంధించి. సో చూడండి క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా మొత్తం చెట్లు చూడండి లోపల. చెట్లు వేసిన తర్వాత చాలా అందంగా అయితే ఉందండి. లైటింగ్ చూడండి బయట మొత్తం కూడా లైట్స్. పొద్దున్నే తీస్తున్నాను కదా వీడియో, సో అందువల్ల లైట్స్ వెలుగుతూనే ఉన్నాయి. అలాగే లోపల కూడా చూడండి లైట్స్ ఎలా వెలుగుతున్నాయో. నాకైతే చెట్లు చూసిన తర్వాత చాలా బాగా అనిపించిందండి. మొత్తం కూడా ఆఫీస్ మొత్తం కూడా బయట అన్ని కూడా చెట్లు నింపేశారు మొత్తం అంతా కూడా. ఇది వరకు చాలా అటు సైడ్ అంతా కూడా మొత్తం ఒక కాలువలాగా ఉండే అవన్నీ కూడా నీట్గా డ్రైనేజ్ అవన్నీ కూడా కట్టేసి మొత్తంగా క్లియర్ అయితే చేశారు. దీనికి సంబంధించి ఫ్రంట్ కి సంబంధించిన వర్క్స్ మొత్తం కూడా మనకి ఎల్ఎన్టీ అనే కంపెనీ వాళ్ళు వర్క్ చేశారండి. ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్ సంబంధించి ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తారు. ప్రజెంట్ ఏంటంటే లోపల అన్ని కూడా క్యాబిన్ వర్క్స్, పవర్ కి సంబంధించిన వర్క్స్ ఆల్మోస్ట్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇటు సైడ్ అయితే మొత్తం డిజైనింగ్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు చూడండి. బ్లాక్ కవర్లు కప్పేస్తున్నారు చూడండి. అలాగే ఇక్కడ చూడండి అమరావతి సింబల్ అనమాట. అది ఏ సింబల్? అమరావతి సింబల్ ఎలా ఉందో చూడండి డిజైనింగ్ లో. అసలు ఒక అద్దాల మేడ లాగా అయితే ఉందండి. మొత్తం కూడా మనకు గ్రౌండ్ ఫ్లోర్ తో మొత్తం 7 floors అయితే ఉంటుందండి. అలాగే పైన టెర్రస్ కూడా ఉంటుంది. దానికి సంబంధించి పైన ఫినిషింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎలా ఉందో. అదంతా కూడా అక్కడ మనకు ట్రాన్స్ఫార్మర్స్ అవి పెట్టుకోవడానికి అయితే అవన్నీ రీసెంట్ గా అయితే స్తంభాలు అవన్నీ కూడా నాటుకున్నారండి. మొత్తం కూడా లోపల క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. మొత్తం ఏంటంటే అవన్నీ కూడా రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళు మొత్తం కూడా డిజైనింగ్ రాల్స్ మొత్తం కూడా అక్కడ బయట అయితే వేస్తారు. కొంత భాగం అయితే అయింది. ప్రజెంట్ అయితే కొంతవరకు చేసుకుంటూ అయితే వస్తున్నారు. అసలు మీరు చూడొచ్చు ప్రతి వీడియోకి ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్ సంబంధించి వర్క్ స్టేటస్ చేంజ్ అవుతూనే వచ్చిందండి. ప్రజెంట్ అయితే మొత్తం చెట్లు అవన్నీ కూడా ఎక్కడెక్కడ చెట్లు మొత్తం కూడా నీట్గా అయితే నాటేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకు వాటర్ పోవడానికి వాటికి. అలాగే మనకు అక్కడ దిమ్మల్లా కట్టున్నారు చూడండి. ఇవంతా కూడా మనకు అండర్ గ్రౌండ్ పవర్ అలాగే వాటర్ సంబంధించిన పైప్స్ ఇవన్నీ కూడా వెళ్ళాయి అనమాట. అక్కడ బ్లాక్ పైప్స్ ఉన్నాయి చూడండి అటు సైడ్ అంతా. అంతా కూడా
రీసెంట్గా మీడియాస్లో మొత్తం ఇక్కడంతా కూడా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా చేసుకుంటూ అయితే వస్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఆ రాళ్ళు ఉన్నాయి చూడండి, డిజైనింగ్ రాల్స్, అవన్నీ కూడా మనకు ఇటు సైడ్ అంతా కూడా వేస్తారండి. అటు సైడ్ ఫ్రంట్ ఉన్న వాటికి అయితే కంప్లీట్ అయిపోయినాయి. అలాగే ఇటు సైడ్ కూడా సగం వరకు అయితే కంప్లీట్ అయినాయి. రాళ్ళు పేర్చున్నారు చూడండి, ఇవి కూడా సగం వరకు అయితే కంప్లీట్ అయ్యింది. అక్కడ కూడా మీరు ఆ డిజైనింగ్ రాల్స్ అక్కడ కూడా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి లోపలికి ఆ యొక్క రాళ్ళు తీసుకుని వచ్చి పెట్టుకున్నారనమాట, బయట డిజైనింగ్కి వాటందరికి కూడా. మనకైతే ఇది అమరావతిలో మొదటగా కంప్లీట్ అవబోతున్న బిల్డింగ్ ఏపీసీఆర్డీ బిల్డింగ్ అనమాట. మొత్తం కూడా జేసీబీలో అవన్నీ కూడా, అలాగే వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి. లోపల వర్క్స్ అయితే మొత్తం మార్నింగ్ అయినా కూడా లోపల క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. పవర్ సంబంధించిన వర్క్స్ అయితే మ్యాక్సిమం అయిపోయిందండి. ఇప్పుడు ఆ రోజు మీకు లాస్ట్ వీడియోలో అప్డేట్ ఇచ్చాను, నెక్స్ట్ డే సాయంత్రానికి అయిపోతుందండి. సేమ్ అదే విధంగా అయితే అయిపోయింది. చూసుకోవచ్చు అన్ని కూడా లైట్స్ ఇవన్నీ కూడా మనకు ఈ అండర్ గ్రౌండ్ త్రూ అయితే వచ్చినాయండి. వీటికి సంబంధించి లైట్స్ చూడండి ఎలా వెలుగుతున్నాయో. ఇంకా మీరు నైట్ చూస్తే ఎలా ఉంటుందో చూడండి, ఎందుకంటే ఒకవైపు ఈ గ్రీనరీ చెట్లు మొత్తం కూడా, చెట్లు చూడండి ఎలా నాటారు నీట్గా, అన్ని వైపులా మొత్తం ఈ చెట్లతో అయితే ఫుల్గా నింపేశారు. దీని వెనకాల ఉన్నది మనకి అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది మనకి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అండి. మొత్తం కూడా మనకు ఇంకా ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్ చెప్పుకోవాలంటే ఆల్మోస్ట్ వర్క్స్ అని కూడా కంప్లీట్ అయిపోయినాయండి. లోపలికి సంబంధించి క్యాబిన్ వర్క్స్ కానీ, పవర్ వర్క్స్ కానీ, వాటర్ పైప్కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయట కూడా ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అన్ని కూడా చెట్లు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ నాటేశారు. ఈ యొక్క రాళ్ళు ఉన్నాయి కదా డిజైన్ రాల్స్, అవి మాత్రమే పెండింగ్ ఉందన్నమాట వేయడం. అవి కూడా అయిపోతుంది 1-2 డేస్లో. యాక్చువల్గా అయితే ఈ రోజు అయితే డేట్ అనుకున్నారండి, October 2 ఓపెనింగ్ అయితే అనుకున్నారు. బట్ మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకున్నట్టున్నారు. సో చూడండి అక్కడ చూడండి, అక్కడంతా కూడా మనకు కొత్త బాక్సులు అవన్నీ కూడా దించున్నారు కదా, అవన్నీ కూడా మెటీరియల్స్ అండి. అవన్నీ కూడా వచ్చున్నాయి అనమాట. సో ప్రజెంట్ ఇదండి మనకు ఏపీసీఆర్డీకి సంబంధించి అయితే ఆల్మోస్ట్ బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా జస్ట్ 1-2% ఇక్కడ బయట ఫినిషింగ్ వర్క్ అవి మాత్రం పెండింగ్ ఉంది. రిమైనింగ్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే మనకు అక్కడ నిర్మిస్తున్న యొక్క హాల్స్ ఉన్నాయి కదా, 4 హాల్స్, ఆ యొక్క 4 హాల్స్ సంబంధించి కూడా మొదటి హాల్ అయితే చాలా లేట్గా అయితే స్టార్ట్ చేశారండి. తర్వాత లాస్ట్ అంతకుముందు 3 హాల్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. 3 హాల్స్ అన్ని కూడా డిజైనింగ్ అంతా కూడా ఒకేలాగా ఉంటుంది. సో మొత్తం కూడా యొక్క ఏపీసీఆర్డీకి సంబంధించి యొక్క హాల్స్ కానీ, అలాగే ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్ కానీ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి అయితే వచ్చేస్తుందండి. సో మొత్తానికి అయితే మనకు అమరావతిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీసీఆర్డీ బిల్డింగ్ అయితే ఇంకా ఓపెనింగ్ అయితే రెడీగా ఉందని చెప్పుకోవాలి. ఎలా ఉందో చూడండి ఒకసారి లుక్ కూడా, అసలు లైట్ కూడా ఇంకా బయట డిజైనింగ్ కూడా వస్తుందండి. లైట్స్ అయితే వస్తాయి బయట, అవి వేస్తే ఇంకా ఎలా ఉంటుందో ఒకసారి అయితే ఊహించుకోండి. మొత్తం మనకి ఇక్కడ నుంచే మనకు గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏదైతే గవర్నమెంట్కి సంబంధించి ఇక్కడ నుంచే చెప్పుకోవచ్చు, గవర్నమెంట్ సిటీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచే మనకు గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, వాళ్ళ ఇల్లులు కానీ, హెడ్ ఆఫీసెస్ కానీ అన్నీ కూడా ఇటువైపే ఉండబోతున్నాయండి. చూసారు కదండి, ప్రజెంట్ మనకు ఏపీసీఆర్డీ బిల్డింగ్ సంబంధించిన వర్క్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఇంకా ఓపెనింగ్ అయితే సిద్ధం ఉంది. మొత్తం కూడా ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే చేసుకోవాలన్నమాట. బయట ఈ రోడ్డుకి అన్ని స్టేజ్ అంటే రోడ్ స్టేజ్కి అయితే తీసుకొని వచ్చేస్తున్నారు. బయట కూడా లోపల కూడా బయట ఏదైతే లోపల మరి లోపల ఏపీసీఆర్డీ బిల్డింగ్ లోపల అయితే మొత్తం కూడా పవర్కి సంబంధించిన వర్క్స్ కానీ, అలాగే లోపల క్యాబిన్ వర్క్స్ యొక్క అన్ని చైర్ అలొకేషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. జస్ట్ ఇంకా బయట ఈ చెట్లు అవన్నీ నాటున్నారు కదా, అటు డిజైనింగ్ రాల్స్ అయితే చేసేస్తారు. ఇంకా లైట్స్ కూడా బయట లైటింగ్స్ కానీ, చెట్లు అలొకేషన్ కానీ అన్ని కూడా అయిపోయి ఉన్నాయండి. ఇంకా బయట అంటే ఇక్కడ మనకు బయట ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా ఒక స్టేజ్ గా తీసుకొని వచ్చేసారు. ఇదంతా కూడా మొత్తం మనకు నీట్ గా రోడ్ లాగా అయితే నీట్ గా వేస్తారండి. అలాగే మనకి ఇక్కడ గ్రీనరీ కూడా రాబోతుంది. అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రంట్ ఇదంతా కూడా మనకి ఏంటంటే, ఇక్కడ నుంచి మనకు ఏపీసీఆర్డీ బిల్డింగ్ నుంచి అక్కడ మీటింగ్ హాల్స్ అయితే మనకు 3 అయితే కడుతున్నారు అనమాట. ఆ యొక్క 4 హాల్స్ అయితే కడుతున్నారు. ఆ 4 హాల్స్ దగ్గర కనెక్టివిటీ అయితే ఇలా అయితే ఉంటుంది. అక్కడి నుంచి ఇలా రోడ్ అయితే వేస్తారనుకుంటాను. అక్కడ నుంచి ఎంట్రీ ఏపీసీఆర్డీ బిల్డింగ్ ఏంటంటే మనకు అక్కడ ఉంది కదా, అక్కడ లారీ ఆగి ఉంది కదా, దాని ఫ్రంట్ ఇక్కడ నీట్గా చేస్తున్నారు కదా, మనకు అటు సైడ్ నుంచి అయితే ఎంట్రీ అయితే ఉంటుందండి ఏపీసీఆర్డీకి. సో ఇదన్నమాట, ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.